ఏపీలో చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళటం జరిగింది ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని. చాలామంది కామెంట్స్ రాస్తున్నారు అసలు ఇది చట్టంలో లేదు అని చెప్పేసి. 1977లో చట్టం తీసుకొచ్చారండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావాలంటే కొన్ని రూల్స్ ఏంటంటే అది 1/10 కోరం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అధికారికంగా ఈ చట్టం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసి వైవి చౌహాన్ లోక్సభకి, రాజ్యసభకి అయితే కమలాపతి త్రిపాఠి 1997లో. ఇది సాంప్రదాయంగా 1967 నుంచి వస్తుందండి. 1967 నుంచి ఈ 1/10 కోరం అనేది సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు. ఓకే, మరి క్యాబినెట్ హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే ఏంటంటే క్యాబినెట్ స్టేటస్ అనేది ఇస్తారు వాళ్ళకి. అంటే ప్రోటోకాల్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అదర్ అపాయింట్మెంట్స్ కావచ్చు, వాటెవర్. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తారో పూర్తి ఫెసిలిటీస్ ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.